వచ్చిన ప్రతి ఒక్కరు మ్యామ్ మీరు మధ్యసారి వాళ్ళ మేడం కదా అంటే అవును సార్ మేడం మీరు మాకు తెలుసు అని అంటున్నారు. నాట్ ఈవెన్ మా ఫ్యామిలీలో కూడా నేను ప్రాపర్గా తెలియదు. సో అలాంటిది ఇంత పెద్ద విన్నింగ్ టీంలో యాజ్ నన్ను మెంబర్గా యాక్సెప్ట్ చేశారు. మీ అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇంకా మాట్లాడాలి ఉంది కానీ నా హార్ట్ బీట్ ఎంత రైజ్ అవుతుందంటే మాటలు నాకు నా హార్ట్ బీట్గా వినిపిస్తుంది. సో అందుకే కొంచెం అటు ఇటు కాకుండా చెప్తున్నాను. అయితే నెక్స్ట్ విదిన్ 1 monthలోనే మాకు 1 lakh+ అచీవర్ అయిన వాళ్ళందరికీ కౌన్సిలింగ్ కోసం దాసర్ అండ్ పూర్ణిమ ఇంటికి ఇన్వైట్ చేశారు. సో అప్పుడు మేము మా అప్లయన్స్తో వెళ్ళాము. నా మ్యారేజ్లో కూడా నాకు మా ఫ్యామిలీలో తెలియని మా అప్లయన్స్ జస్ట్ అప్లైన్గా నేను బిజినెస్ మాకు బిజినెస్ని పరిచయం చేసే వాళ్ళనే తెలుసు. ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయినాక మేడం వాళ్ళ ఇంటికి వెళ్తున్నా కూడా అప్లైన్ కానీ అప్పుడు తెలిసింది వీళ్ళు మాకు బ్లడ్ రిలేషన్. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క అండ్ సుశీల మేడం. సో నాకు ఫస్ట్ టైం దాసర్తో పూర్ణిమ మేడం తోటి మాట్లాడుతుంటే అరే ఇంత పెద్ద వాళ్ళతో మాట్లాడగలనా లేదా అనుకున్నాను. కానీ సార్ నన్ను యాజ్ ఎ సిస్టర్గా యాక్సెప్ట్ చేసి ఎంత కూల్గా మాట్లాడుతాము అంటున్నారు. సో మేడం కూడా వాళ్ళ ఆల్మోస్ట్ ఎట్లయితే చేస్తారు మాకు పెళ్ళైందంటే కొత్తగా ఫస్ట్ టైం మేడం వాళ్ళకి ఇంటికి వెళ్ళామని బొట్టు పెట్టి మాకు బట్టలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ప్రతి ఒక్కటి కూడా మాకు విన్నింగ్ టీం నుంచి వచ్చింది. సార్ నన్ను ఫస్ట్ అడిగినప్పుడు మేడం ఈ బిజినెస్ వాళ్ళని ఎందుకు చేసుకున్నారు మేడం అని ఎవరైనా అంటుంటారు. కానీ దాసర్ మాత్రం ఒకటే క్వశ్చన్ చేశారు, మేడం మీరు సార్ బిజినెస్ చూసి వచ్చారా లేదంటే లెక్చరర్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి అన్నారు. లేదు సార్ నేను బిజినెస్ చూసాను. ఎందుకంటే లెక్చరర్ ఫీల్డ్లో లిమిటెడ్ అది స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే నేను MBA గ్రాడ్యుయేట్ చేశాను. సో నన్ను బిఫోర్ మ్యారేజ్కి బ్యాంకింగ్ సెక్టర్లో ఎంత స్ట్రెస్ అంటే అంత వచ్చిన వాళ్ళకి ప్రాపర్గా ఆన్సర్ ఇచ్చినా ఆన్సర్ ఇవ్వకపోయినా మన పైన ఉంటారు. కానీ బిజినెస్లో కొన్ని వేల మంది ఫ్యామిలీస్ లైఫ్ సెటిల్ చేసే బిజినెస్లో సార్ ఉన్నారు కాబట్టి నేను యాక్సెప్ట్ చేశాను సార్ అనుకుంటాను. అదే మాటగా ఇప్పటి వరకు స్టార్టింగ్ మ్యారేజ్ అయిన నుంచి ఇప్పటి వరకు నేను సార్కి సపోర్ట్ చేస్తున్నాను, ఇంకా కూడా చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీం అందరికీ రికగ్నైజేషన్ అందులో అందరికీ తగ్గాలని కోరుకుంటున్నాను. సో వాళ్ళకి కూడా పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్. సో ఆయన ఇంకొకటి అందరికీ చెప్పాను కదా, లైఫ్ పార్ట్నర్కి కూడా చెప్పాలి కదా. సో థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ అందరికీ కూడా ఫెంటాస్టిక్ మార్నింగ్. నిజంగా ఈ బిజినెస్లోకి రాకముందుకు నా లైఫ్ అనేది ఎట్లా ఉంటుందో నాకు అర్థం కాలేదు అసలు. మీన్స్ ఒక మామూలుగా ఒక జాబ్ చేసుకుంటే మామూలుగా కొంత ఇన్కమ్ వస్తే ఆ ఇన్కమ్ ఎంజాయ్ చేస్తూ ఒక గ్రౌండ్లో లేకపోతే ఫ్రెండ్స్ తోటి బలాతో లేకపోతే మామూలుగా ఎంజాయ్ చేసేటువంటి లైఫ్లో ఉండేటోని కావచ్చు. బిజినెస్ ఆపర్చునిటీ రాకపోతే ఇంతమంది ఫ్యామిలీస్లో నన్ను కూడా ఒకరిగా చేర్చుకున్నటువంటి మీ అందరికీ ఇంత పెద్ద గొప్ప అవకాశాన్ని తీసుకున్నటువంటి గ్రేట్ BMCA మెంబర్, ఇండియాలో టాప్ 5 ఎర్నర్, ద గ్రేట్ లీడర్స్ పూర్ణ మేడం అండ్ పురుషోత్తమ దాస్ సార్. నిజంగా ఒకసారి ఆలోచన చేయండి. సార్ వాళ్ళు మేడం వాళ్ళు ఈ అవకాశం తీసుకొని ఉండకపోతే గౌతమ్ సార్ శ్రావణ మేడం మాకు మేము వాళ్ళ ఫ్యామిలీలో మేము ఉండకపోయేది. శ్రావణ మేడం గౌతమ్ సార్ తీసుకొని ఉండకపోతే మా బావ అంటే మా మేనబావ అంట భాస్కర్ సార్ అండ్ సుశీల మేడం నాకు ఈ అవకాశం రాకుండా పోయేది. మీకు కూడా మీ రిలేషన్స్లో మీరు చెప్తే వినేటోళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. నాకు చెప్పినాక కూడా నేను కూడా కోవిడ్ సిచ్యువేషన్లో 1 month 2 months వెయిట్ చేశాను. సార్ని ఆధార్ పంపించమనండి. తర్వాత అరే నేను డబ్బులు ఏం తీసుకోను, నీకేం చేయను, నీకు ఇబ్బంది కలిగించే పని నేను చేయను, ఆధార్ ఇచ్చేసి హ్యాపీగా ఇచ్చేసాయని చెప్పింది సార్. ఆధార్ ఇచ్చిన తర్వాత సార్ నన్ను బిజినెస్లో చేర్చుకున్న తర్వాత సార్ నన్ను 100 PV చేయమన్నారు. 100 PV చేయమంటే నేను ఈ బిజినెస్లోకి రాక ముందుకు కంజెస్టర్ లైఫ్ చేస్తున్నాను కదా.
ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ కూడా డిఫరెంట్ ఉంది. డియూసిటీ సెలబ్రేషన్లు చెప్తారు, ఇప్పుడు చెప్పాను మీన్స్. ఎందుకంటే అన్ని చెప్తే బాగుంది మీన్స్. అట్లాంటి సిచ్యువేషన్ లో ప్రతి రూపాయిని కంజెస్టెడ్ గా యూజ్ చేసేది. సార్ 100 పీవీ చెప్తే నేను 1500 రూపాయలతోటి ప్రోడక్ట్ కొనుక్కున్నాను. అంటే దగ్గర దగ్గర 48 పీవీ ఏమో. సార్ మళ్ళీ ఫోన్ చేసి 100 పీవీ కదా నేను చేయమన్నది, 40 పీవీ 45 పీవీ చేసినామని అన్నారు. తర్వాత బిజినెస్ అనేది జంగంకి దాసు సార్ అండ్ పూర్ణమ మేడం, గౌతమ్ సార్ వాళ్ళు నైట్ 7 o'clock కి జంగంలో మీటింగ్ పెట్టారు. ఆ టైంలో నేను దగ్గరగా ఫస్ట్ మీటింగ్ నాకు నేను 8% అప్పుడే అవ్వబోతున్నాను. దగ్గర పోగేస్తే ఒక 18 మందిని పోగేస్తా ఆ నైట్. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది వస్తారా మీన్స్. అక్కడి నుంచి షురు. సార్ వాళ్ళని చూసిన తర్వాత సార్ వాళ్ళని నేను చూసుకుంటూ అదే ఫస్ట్ టైం. ఆ రోజు చూసిన మైండ్ లో బ్లింక్ అయిపోయింది, అరే నేను ఒక జాబ్ చేయక ముందుకు ఒక జాబ్ కావాలన్నా, డబ్బులు హెల్ప్ కావాలన్నా, ఏ రకంగా హెల్ప్ చేద్దామన్నా కానీ, ఏ రకంగా హెల్ప్ కోరుదామన్నా కానీ ఎవరు కూడా దగ్గరికి రానివ్వనటువంటి సిచ్యువేషన్. మేమున్నాం నేను గెలిపిస్తామనేటువంటి సిచ్యువేషన్ ఎక్కడ లేదు. ఈ సార్ వాళ్ళు ఏంటి, దాసు సార్ ఎంతో 1 lakh ప్లేస్ ఉన్నప్పుడు, గౌతమ్ సార్ కూడా ఇంచుమించు 20,000 ప్లేస్ ఉన్నారు స్టార్టింగ్. భాస్కర్ సార్ అప్పుడే స్టార్ట్ అయ్యారు. అరే దాసు సార్ ఏంటి 1 lakh ప్లేస్ ఏంటి, నేను ఎంటెక్ చేసిన నా ఇన్కమే 18,000, సార్ది 1 lakh ఏంటి. అప్పుడు బ్లైండ్ గా డిసైడ్ అయిపోయాను. సార్ వాళ్ళని అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు కూడా నా సొంత రిలేషన్స్, సొంత కారణాల్లో దగ్గర ఇంటి పక్కన వాళ్ళే నన్ను గెలిపిస్తారని ఒక మాట ఇవ్వలేదు. సార్ వాళ్ళు గెలిపిస్తారని ఒక మాట ఇచ్చిన తర్వాత నా ఎంటెక్ ను నా మైండ్ తీసి డస్ట్బిన్ వేసిన.